ఆటా మహాసభల సందర్భంగా గౌరవనీయులు ఆట అధ్యక్షులు జయా చెల్ల గారు, కార్యదర్శి శ్రీధర్ పన్నాల గారు, తిరుమల రెడ్డి గారు, వారి బోర్డు సభ్యులు, అదేవిధంగా ప్రెసిడెంట్ ఎలక్టెడ్ ఆట రామ్సాయం సురేష్ గారు, ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి, అమెరికా నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా వచ్చినటువంటి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తెలుగు ప్రజల యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయడంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఒక ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తూ ఉన్నది. దానికి నేను ప్రత్యేకంగా అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎక్కడ ఉన్నా తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను, మనకున్నటువంటి అనుభవాన్ని, మనకున్నటువంటి ప్రావీణ్యతను ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి అందించడంలో, అదేవిధంగా ఎప్పటికైనా అమెరికాలో స్థిరపడినప్పటికీ జన్మనిచ్చినటువంటి మాతృభూమి అటు తెలంగాణ రాష్ట్రం కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండాల్సినటువంటి బాధ్యత ఉన్నది. మరి ఈ మహాసభల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావాల్సి ఉండే, వారు రాలేదన్న సందర్భంలో అధికారికంగా కౌన్సిల్ చైర్మన్ నేను, మా జూపల్లి కృష్ణారావు గారు టూరిజం శాఖ మంత్రి గారు, రేపు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా రాబోతున్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఎన్ఆర్ఐస్ ఇండియన్ అమెరికన్స్ ఎప్పుడైనా సరే ఏ సందర్భంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చినా వారికి అపూర్వమైనటువంటి స్వాగతంతో పాటు ఎలాంటి ఇబ్బందులున్నా వాటిని పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంటుంది. అదేవిధంగా మీ యొక్క సేవలు ఈ ప్రాంతానికే కాకుండా మన జన్మనిచ్చినటువంటి మన భూమికి కూడా మీరు ఎల్లవేళ అందిస్తున్నారని ఆశిస్తూ మరొకసారి మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ.